హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు నా స్టైల్ పప్పు ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక టమాటో తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలి. పప్పు బాగా వాష్ చేసి కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసి తగినంత పసుపు, ధనియాల పౌడర్, మెంతి పౌడర్, చింతపండు, సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చేలోపు ఆనియన్స్, అలానే కొత్తిమీర, వెల్లుల్లి కట్ చేసి ఉంచుకోవాలి. కుక్కర్లో ఉన్న వెప్పర్ మొత్తం తీసేసేయాలి. కుక్కర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని స్టెయిన్ చేసేసేయాలి. చేయడం వల్ల బాగా స్మూత్గా మిక్స్ అవుతుంది. పప్పు బాగా దుద్ది పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ముందుగా పక్కన ఉంచుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ లైట్గా యాడ్ చేసుకోండి. మీకు కొంచెం వాటరిష్ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మన పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.